అందరికీ నమస్కారము. చలికాలం వచ్చిందంటే చాలు మనం మంచి ఫుడ్ మీద పడతాం. గరం గరం పకోడీలు, చాయ్, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ అని, మటన్ అని, ఇంక ఇష్టం వచ్చిన ఫిష్ ఫ్రై, ఇక వేడివేడిగా ఏదో ఒకటి లోపలేసుకోవడం. మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్సే ఉంటాయి మనం తినేవన్నీ. ఇంకా బిర్యానీలు, ఇంకా బయట స్ట్రీట్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు అంటూ వేడివేడిగా ఏదో ఒకటి లోపలేసేసుకుంటాము. ఇవన్నిటి మూలాన ఏమవుతుందో తెలుసా, మనకి ఇది బాగానే ఉంటుంది, తర్వాత బాడీ షేప్ అవుట్ అయిపోతుంది. లావ్ అయ్యామంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. లావ్ అసలు అవ్వకూడదు. ఎంత వీలైతే అంత బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి. చలికాలం నోటిని కంట్రోల్లో ఉంచుకుంటూ లావ్ అవ్వకుండా ఎలా ఉంటాం మేడం అంటారు. మీకు ఒక 8 అమేజింగ్ ఫుడ్స్ చెప్తాను. ఈ ఫుడ్ తీసుకోండి. చలికాలంలో బరువు కంట్రోల్లో ఉంటుంది, తగ్గుతారు. ప్లస్ కుండ పొట్ట ఉంటుంది చూడండి, కొంతమంది బాగా పొట్ట పైకి వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా మంచి యూజ్ అవుతుందని చెప్పొచ్చు. బరువు తగ్గడానికి, కుండ పొట్ట తగ్గడానికి, రెండింటికి ఒక 8 ఫుడ్స్ చెప్తాను. ఈ ఫుడ్స్ ఫాలో అవ్వండి. సరే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోతాను. ఫస్ట్ ఫుడ్ ఏంటి అంటే కనుక లుక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు. మీకు ఇంతకుముందు వెయిట్ రిడక్షన్ అండ్ పాట్ బెల్లి తగ్గడానికి కూడా ఒక వీడియోస్ ఇస్తాను, చాలా పాపులర్ అయ్యాయి, చాలామంది ఫాలో అయ్యి వెయిట్ కూడా తగ్గారు. దాంట్లో కూడా నేను ఇదే చెప్పాను, గోరువెచ్చని నీళ్ళు, లుక్ వామ్ వాటర్ తాగుతూ ఉండండి. చలికాలంలో ఈజీగా తాగడం. చల్లగా ఉంది బాడీ, కాస్త గోరువెచ్చగా నీళ్లు తాగండి. పొద్దున్న లగంగానే ఒక గ్లాస్ 2 గ్లాసులు తాగండి. మళ్ళీ మీరు భోజనం చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎప్పుడు నీళ్లు తాగాలనగా అప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగండి. వెయిట్ 40 మంది తగ్గిపోతారు, చాలా రిడక్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ గోరువెచ్చని నీళ్ళు ఏంటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని అది మెల్ట్ చేస్తుంది, కరిగించేస్తుంది. సో కాబట్టి గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇది ఒకటి ఫస్ట్ది. అండ్ సెకండ్ది ఏంటంటే సూప్స్. మంచి వేడివేడిగా సూప్స్ చేసుకోండి. టమాటా సూప్ కానివ్వండి, వెజిటబుల్ సూప్ కానివ్వండి, కార్న్ సూప్ కానివ్వండి, ఇట్లా వెజ్ సూప్స్ సింపుల్, హల్కాగా, ఈజీ ప్రాసెస్లో ఉడకబెట్టేసి దాన్ని జ్యూస్ తీసి దాంట్లో కొంచెం కార్న్ స్టార్చ్ వేసి, కొంచెం పెప్పరు, జీలకర్ర ఇవన్నీ తగిలిచ్చేసి కొంచెమే బట్టర్ వేయండి. ఓన్లీ పెదాలకు ఆ టేస్ట్ తెలియడం కోసం, అంతే, ఎక్కువ వద్దు అస్సలు. ఇలా సూప్స్ చేసుకోండి, వేడివేడికి తాగండి. ఇది కూడా బరువును తగ్గిస్తుంది, ప్లస్ మన బాడీని కొంచెం వేడిగా ఉంచుతుంది. ఇట్ కీప్స్ యువర్ బాడీ వామ్. సో కాబట్టి సూప్స్ ఒకటిను, మీకు ఇష్టం వచ్చిన సూపులు చేసుకోండి, వెజ్ సూప్స్ ఏమైనా చేసుకోండి. ఇక మూడవది హెర్బల్ టీ. ఈ హెర్బల్ టీ కూడా బాడీని వామ్గా ఉంచుతుంది, ప్లస్ వెయిట్ రిడక్షన్ అండ్ ఫ్యాట్ బెల్లీ, కొండ పొట్టకి, రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. హెర్బల్ టీస్లో ముఖ్యంగా చాలామంది లెమన్ టీ చేస్తూ ఉంటారు. లెమన్ టీ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ టీ కూడా. గ్రీన్ టీ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ ఒక రెసిపీ పెట్టాను. మీరు దేవికా భట్నగర్ గ్రీన్ టీ అని కొట్టండి, ఆ రెసిపీ వచ్చేస్తుంది. లేదా వీలైతే కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను లింక్. సో గ్రీన్ టీ, లెమన్ టీ ఇవి సాయంత్రం పూట వేడివేడికి తాగండి. బరువు తగ్గుతుంది, నోటికి కూడా బాగానే ఉంటుంది. సో అండ్ బాడీని కూడా కొంచెం వెచ్చగా ఉంచుతుంది. ఈ 3 ట్రై చేయండి. మంచినీళ్ళు అంటే వేడి నీళ్ళు, కొంచెము గోరువెచ్చని నీళ్ళు, సూప్స్, అండ్ తర్వాత మీరు గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, టీస్, హెర్బల్ టీస్, ఈ 3 వేడిగా ఉంచుతాయి మిమ్మల్ని. ఇవి కాకుండా ఇంకా మిగిలిన ఫుడ్కి వస్తాను. 4వది ఫ్రూట్స్. మనకి స్పెషలీ ఈ వింటర్లో, చలికాలంలో బాగా దొరికేవి ఆరెంజెస్. మంచి సంత్రా పళ్ళు బాగా దొరుకుతాయి ఈ సీజన్. ఎందుకు దొరుకుతాయంటారా? సీజనే అది. ఈ సీజన్ మనకి దగ్గులు, జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. వాటి నుంచి రక్షించడానికి మనకి ఈ ఫ్రూట్స్ దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు. ఆరెంజెస్ తీసుకోండి మంచిగా, సంత్రపండ్లు, ఇంకా జామకాయలు, ఇవన్నీ మంచిగా ఎండ వస్తుంది చూడండి. ఆ ఎండ వచ్చిన టైంలో మీరు బాల్కనీలో కానీ, ఓపెన్ ప్లేస్లో కానీ కూర్చొని మంచిగా చిలుక తీసుకొని, పొట్టు తీసుకొని మంచిగా కూర్చొని తినండి. మీరు కూర్చోండి, మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, టైం ఉన్నప్పుడు అందరు కలిసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినండి. మా హస్బెండ్ తను ఢిల్లీ, హీస్ ఫ్రమ్ ఢిల్లీ. వాళ్ళు 5 సంతానం, వాళ్ళ అమ్మ నాన్నకి 5 సంతానం. వాళ్ళందరూ ఢిల్లీలోనే కదా, చలి బాగా ఉంటుంది. సో ఈ శీతాకాలంలో వాళ్ళందరూ బయట ఆంగణంలో కూర్చొని అందరూ సంత్రాలు వచ్చుకొని తినేవాళ్ళట, చెప్తూ ఉంటాడు ఈయన. సో అట్లా ఈ ఆరెంజెస్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఆరెంజెస్, ఇంకా జామకాయలు, ఈ ఈ టైంలో దొరికే పండ్లు. సీతాఫలాలు బీరలక్కడ దాంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బరువు పెరుగుతారు, మనకొద్దు. ఇక నెక్స్ట్ బీట్రూట్ ఒకటిను. బీట్రూట్ ఒకటి చాలా యూజ్ అవుతుంది మనకి. బీట్రూట్ తోటి జ్యూసెస్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని డైరెక్ట్గా మీరు సలాడ్ లాగా వాడచ్చు. బీట్రూట్ ఇది మనకి బాగా ఏమంటారు, హిమోగ్లోబిన్ బాగా పెంచుతుంది. ఫేస్లో కూడా మంచి గ్లో వచ్చేస్తుంది, ఒక స్పార్క్ అనేది కనిపిస్తుంది బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళల్లో. ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ ఫుడ్ క్యారెట్స్.
క్యారెట్స్ కూడా చాలా బాగుంటాయండి, వింటర్లో బాగా దొరుకుతాయి మనకి. ఈ క్యారెట్ని మీరు డైరెక్ట్గా అట్లా తినేయచ్చు సలాడ్ లాగా చేసుకొని, లేదా కష్టం అనిపిస్తే తురిమేసేయండి. తురిమేసి దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ ఏదైనా వేసుకొని నిమ్మకాయ పిండుకొని అట్లా తినేయచ్చు. అన్ని సలాడ్స్ కలిపి మీరు చేయొచ్చు, లేకపోతే క్యారెట్ జ్యూస్ చేయొచ్చు. క్యారెట్ జ్యూస్ కూడా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ కలిపి కూడా జ్యూస్ చేసుకోండి. దాంట్లో క్యారెట్ బీట్రూట్ కొంచెం పుదీనా కొంచెం అల్లము అవన్నీ వేసి జ్యూస్ చేసి దాంట్లో నిమ్మకాయ పిండండి, కొంచెం తేనె కలుపుకోండి. యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. క్యారెట్తో నేను పరాటాలు కూడా చేస్తాను. క్యారెట్ తురిమేసి దాంట్లో గోధుమ పిండి, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి పిసికేసి పరాటాలు చేస్తాను నేను. పిండిలోనే ఇవన్నీ వేసేసాను తురిమేసినంత. క్యారెట్ పరాటాలు కూడా బాగుంటాయి. ఎంత వీలైతే అంత మీరు ఈ క్యారెట్ కన్జంప్షన్ ఎక్కువ వాడండి. క్యారెట్, బీట్రూట్, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇవి వెళ్ళండి. ఇవి కాకుండా ఇంకా 7వ ఫుడ్ ఇండియన్ గూస్బెర్రీ అంటే ఉసిరికాయలు. ఉసిరికాయలు ఈ టైంలో చాలా దొరుకుతాయి. ఉసిరికాయలు కూడా మన వెయిట్ రిడక్షన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఉసిరికాయలతోటి నేనేం చేస్తానంటే ఒక 4 ఉసిరికాయలు తీసుకొని మిక్సీలో ఫస్ట్ ఆ 4 ఉసిరికాయలు పీసెస్గా కట్ చేసి వాటిని కొంచెం వేయించేసి కడాయిలో కొంచెం లైట్గా వేయించి మిక్సీలో తిప్పేసి దాంట్లో పోపు పెట్టేస్తాను. అప్పటికప్పుడే అయిపోవాలా. రోజు రాత్రి అలాగే చేస్తాను. రాత్రి అయినా మధ్యాహ్నం ఒక్క పూట మాత్రం 4 ఉసిరికాయలు అలా ముద్దలాగా చేసేసి అలా పెడతాను. అందరం అన్నంలో కంచుకొని ఇంత వేసుకొని తినేస్తాం, కథం చేసేస్తాం. రేపు మళ్ళీ చేస్తాను ఫ్రెష్గా. అట్లా ఉసిరికాయలు ఎంత వీలైతే అంత వాడండి. మీరు ఇప్పుడు జ్యూస్ చేస్తారు చూడండి, ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేయమని చెప్పాను, దాంట్లో ఉసిరికాయ వేయండి. ఎంత పడితే ఒంటికి అంత మంచిది. ఉసిరికాయ ఏంటంటే మొహంలో ముడతలు రానియదు, యాక్టివ్గా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది, అండ్ మీ బాడీని కూడా వెయిట్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దాని లాభాల గురించి చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోదు మనకి. ఉసిరికాయలు ఎంత వీలైతే అంత వాడండి, వదలొద్దు ఈ టైంలో మాత్రం. ఇక లాస్ట్ది డ్రై ఫ్రూట్స్ ఒకటి కూడా చాలా మంచిది. మీకు సాయంత్రం వేసరికి చిరుతిండ్లు తినాలనిపిస్తాయి చూడండి. చిరుతిండ్లు ఏదైనా సమోసాలు వేసుకుందామా, గరం బజ్జీ తెప్పించుకుందాం, పిజ్జా బర్గర్ ఆర్డర్ చేసుకుందాం అనిపిస్తుంది. ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ ముందర పెట్టుకోండి. నేను అదే పని చేస్తాను. ఇప్పుడు ఆక్రోట్లు తినొచ్చు, వాల్నట్స్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో ఆక్రోట్స్ అంటారు. సో వాల్నట్స్, ఇంకా బాదాము, ఇంకేంటి చిల్గోజా అని అవొకటిను, ఇంకొకటి అంజీరు చాలా దొరుకుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి పిస్తా అవి కాకుండా గింజలు కూడా తినొచ్చు. నేను రోజు గింజలు తింటాను. ఏ గింజలు అంటే కనుక నేను కొన్ని గింజలు ఫ్రై చేసి ఒక్కొక్క డబ్బాలో పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాయి పక్కన వేరే రూమ్లో ఉన్నట్టున్నాయి. 3 గింజలు తింటాను రోజు నేను. ఏం గింజలు అంటే ఒకటి గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి, అవి ఫ్రై చేసి ఒక చిన్న బట్టలో పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇంకొక గింజలు ఏంటి అంటే నువ్వులు కూడా వేయించేసి ఒక చిన్న బాటిల్లో పెట్టుకున్నాను. ఈ గింజలు కూడా మనకి వేడిని ఇస్తాయి, ప్లస్ మంచిది ఒంటికి, అండ్ వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. గింజలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వెయిట్ లాస్కి ఉపయోగపడేవి. అనవసరమైన చిరుతిండ్ల జోలికి పోకుండా ఇవి తింటే మనకి ఎక్కడో చోట ఫాయిదా అవుతుంది, లావ్ అయితే అవ్వము పక్కాగా. అండ్ ఇంకొకటి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నాయి. 3 గింజలు సపరేట్గా ఉంటాయి. నేను సాయంత్రం అవ్వగానే కొంచెం ఆకలేసి, సాయంత్రం అయినా ఈవెన్ పొద్దున కూడా 11 o'clock 12 o'clock అట్లా ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఒక చెంచా తీసుకొని మంచిగా తింటాను. అట్లా ఈ 3 గింజలు, డ్రై ఫ్రూట్స్ వీటిని కన్సంప్షన్ ఎక్కువ చేయండి. ఇలా ఫుడ్స్ తీసుకోండి, దీన్ని కొంచెం కంట్రోల్ చేయండి. ఎవరన్నా ఇప్పుడు మిర్చి బజ్జీ పట్టుకొచ్చారు, సమోసాదేనా మిర్చి బజ్జీదేనా తిందామా అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చిన్న ఎక్సర్సైజ్, ఇంతే, నో అనడం అంతే. మీరు ఇది అంటున్నా కానీ తలకాయ మాత్రం ఇలా ఆడిచ్చేయండి నో అని చెప్పేసి. స్ట్రిక్ట్గా మనము ఏదైనా మనం అనుకొని బరువు తగ్గాలి, లేదా బరువు పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇది తగ్గించుకోవాలి, ఇది తినాలి అని ఎప్పుడైనా అనుకుంటామో స్టిక్ టు దట్, దానికి గట్టిగా నిలబడండి. మీ మాట మీరే వినండి. మీ ఆలోచన ఎలా ఉందో దాన్ని మీరు ఫాలో అయిపోయి దాని ప్రకారం వెళ్ళిపోండి, సరిపోతుంది. మంచిగా హ్యాపీగా హెల్తీగా చక్కగా తయారవుతారు. సరేనా? చలికాలం వచ్చింది, కొంచెం కంట్రోల్లో ఉంచండి, లావ్ అవ్వకండి, పొట్ట పెంచకండి. మళ్ళీ తర్వాత కష్టం అవుతుంది తగ్గించడం. పెరగడం చాలా ఈజీ, తగ్గించాలంటే ఎంత కష్టపడాలో. సో అందుకని ఆ కష్టం రాకుండా చూసుకోండి, బరువు తగ్గించుకోండి. ఎంత సన్నగా ఉంటే మనకి ఫ్యూచర్లో
ఒక 50-60 దాటినాయి అంటే కనుక ఎంత సన్నగా ఉంటే బాడీ అంత యాక్టివ్గా అంత చక్కగా మన మాట విని రోగాలు తక్కువ ఉంటాయి. ఇది చిన్న సింపుల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. పాటిస్తారు కదా? కామెంట్ బాక్స్లో చెప్పండి మీ విషయం, మీరు ఏమనుకుంటున్నారు, ఎలా పాటించదలుచుకున్నారు, అండ్ ఎలా ఉంది వీడియో. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా కాస్త కంట్రోల్లో ఉంటారు కదా. అందరి హెల్త్ మనం కోరుకున్నాం అనుకోండి, మనం కూడా బాగానే ఉంటాం. సో ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అప్పటిదాకా ఆనందంగా, ఆరోగ్యంగా, శీతాకాలంలో కూడా చక్కగా వెచ్చగా హ్యాపీగా హెల్త్ని కంట్రోల్ చేస్తూ మంచిగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.